వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిగ్రీ పట్టభద్రులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రదర్శన ఓటు వేసి గెలిపించాలి. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. గోవా అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఆయుష్ కరాటే అకాడమీ విద్యార్థి పున్న శ్రీజన్ ప్రతిభ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ-సిపిఐఎం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సిపిఐ-సిపిఐఎం పార్టీ నాయకులు డిగ్రీ పట్టభద్రులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రదర్శన ఓటు వేసి గెలిపించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీతో కలిసి పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, తిరిగి శాసనమండలిలో కాంగ్రెస్ విద్యార్థి గెలుపు కోసం అదే ఉత్సాహంతో డిగ్రీ పట్టభద్రుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా చేయాలని ఆయన పేర్కొన్నారు. సిపిఐ నాయకులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్సీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నాగేష్లు మాట్లాడుతూ, మేధావుల సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లను గెలిపించాలని ఆయన ప్రశ్నించి గొంతుకగా నిరుద్యోగులకు అండగా ఉంటారని ఆయన తెలిపారు. ఆయనపై వస్తున్న ఆరోపణలను అబద్ధపు ప్రచారంగా తిప్పికొట్టారు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఆధారాలతో చూపించడంతో ఆయనను వివిధ రకాలుగా వ్యక్తిగతంగా నష్టపరిచారని, అదే ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని తెలిపారు. మీడియా ద్వారా ఆయన ప్రజా సమస్యలను ఎలికెత్తి చాటారని, అందుకే ఆయనపై అనేక కేసులలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్సీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నాగేష్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్ల నరసింహారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యం, వెంకటరమణ, రామస్వామి, మైనుద్దీన్, శిరందాసు, కృష్ణయ్య, ఎండి యూనస్, ప్రతాప్ రెడ్డి, వెంకట్రాములు, జ్యోతిబస్సు, అంజీ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆఫీస్లో ఈరోజు మా ఎంకన్నతో కలిసి మా ఎమ్మెల్యే గారు బాల్ నాయక్ గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు, సత్యం గారు, వేదిక ఉన్న కమ్యూనిస్టు నాయకులు, యోధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి పేరు పేరున, అదేవిధంగా పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. నా బాధ్యత ఓన్లీ కోఆర్డినేట్ చేయడమే. ఫస్ట్ మా ఎంకన్న రావడం, ఎమ్మెల్యే గారు కలిసి రావడం, ఇద్దరు కోఆర్డినేషన్, రెండు పార్టీలు కోఆర్డినేషన్, ఇంకో సిపిఎం కూడా కోఆర్డినేట్ చేసి నెక్స్ట్ మండలాల వారిగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా మండలాల వారిగా కోఆర్డినేట్ చేసినట్టయితే మనం ఉన్నటువంటి 10,000లో 8,000 ఖచ్చితంగా మనం వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది, మెజార్టీ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలల్లో అవకాశం కావాలి. ఎందుకంటే కౌన్సిల్లో ప్రశ్నించడానికి, పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మిత్రపక్షమైన కమ్యూనిస్టులు కానీ లేరు అందులో కౌన్సిల్లో. ఎందుకంటే మేధావులు, విద్యావంతులు ఉండాల్సినటువంటి ప్రాంతం సభలో ప్రాతినిధ్యం చాలా తక్కువ, మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బిల్లులు పాస్ చేయడం కానీ, సమస్యల మీద ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి పనిచేయడానికి కానీ అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేదంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచి గెలిపించుకోవడానికి రేపు నామినేటెడ్గా వచ్చేటువంటి కమ్యూనిస్టులు ఎమ్మెల్సీ వచ్చినా కూడా అక్కడ కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అలయన్స్ అయినప్పుడే కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తున్నటువంటి హామీ ఇచ్చి అలయన్స్ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలిపించుకుందాం. నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కౌన్సిల్లో రావడానికి ఒక మార్గం ఏర్పడుతుందని భావిస్తూ మరి అందరం కూడా కలిసిమెలిసి, బీజేపీకి అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకు లేరంటే వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ, రాజ్యాంగాన్ని మారుస్తాము, తీసేస్తాం అనే పరిస్థితిలో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు మనం బానిస సంఖ్యలు తెంచుకొని స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ స్వాతంత్రం అనేది ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు లేనటువంటి సంస్కృతిని రాజ్యాంగం ద్వారా మనం సాధించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు అందరూ కలిసే
ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆ ఇండియా అలయన్సెస్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడ్డది. దాంట్లో భాగంగా మన కౌన్సిల్లో కూడా మనకు ప్రాతినిధ్యం ఉంటే అసెంబ్లీ ద్వారా తీసుకొచ్చినా కూడా కౌన్సిల్లో కూడా మనకు వ్యతిరేకత వస్తే బిల్లులు ఆగిపోతాయి. కాబట్టి మన కౌన్సిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం మిగతా మిత్రపక్షాల ప్రాతినిధ్యం పెంచే విధంగా ఈ ఎన్నిక పనిచేయాలని కోరుతూ మరి అందరూ కూడా సమన్వయంగా పనిచేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తాను. ఈ ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికల నుంచి మేము కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాం. శాసనసభలో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ సిపిఐ పార్టీ మన మిత్రపక్ష పార్టీగా వ్యవహరిస్తూ ఉన్నది. రేపు జరగబోయేటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా వారు మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. అందుకనే రేపు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో మరి ఇక్కడ సుమారుగా 10,000 ఓట్లు ఉన్నాయి. అందుకనే గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా మరి రెండు పక్షాలు కలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి విన్నపం చేస్తూ ఉన్నాం. మీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ సోదరులు ఎవరైతే ఏ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్నికలకు పోలింగ్ బూత్కు రప్పించేటువంటి బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పేసి కూడా రెండు పక్షాల వరకు కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను చేసినంత మోసం ఎవరు చేయలేదు. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఇలా మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఇవాళ ముఖ్యమంత్రి గారిని బ్లాక్మెయిల్ అంటున్నారు. అదేవిధంగా తీర్మానం మల్లన్న బ్లాక్మెయిల్ అని చెప్తున్నారు. అసలు ఈ రాష్ట్రాన్ని గజదొంగల్లాగా ఉన్నటువంటి సంపాదన అంతా కూడా కుల్లగొట్టింది కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు. వీళ్ళు రాష్ట్రం యొక్క సంపాదన కుల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది వీళ్ళు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పరిగిన కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మీద మరి మేము నిందేసేటువంటి అర్హత మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాంతో పాటుగా ఎవరైతే మీరు ఇవాళ బ్లాక్మెయిల్ అని అంటున్నారో గతంలో 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది. ఏ బ్లాక్మెయిల్ కేసులో మీరు తీర్మానం మల్లన్నను అరెస్ట్ చేసినారో చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టిన కేసులన్నీ కూడా తీర్మానం మల్లన్న ప్రజల యొక్క సమస్యలని ప్రభుత్వంపై దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది ఒకే ఒక కారణం చేత వందలాది కేసులు ఆయన మీద పెట్టినారు తప్ప ఏ ఒక్క కేసులో కూడా మీరు బ్లాక్మెయిలర్ అని చెప్పేసి ఒక్క కేసులో కూడా అరెస్ట్ చేయలేదు. అంటే మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధమని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇంకా ఏదో జరుగుతుందన్న అపోహల అనుమానాల్లో ఉన్నారు. రేపు 4వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కారు గుర్తు కానీ మిగలదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే కనీసం ప్రధాన ప్రతిపక్షమైన హోదానైనా సక్రమంగా నిర్వహించండి, ప్రజలను మొన్నలు పొందండి. గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు 317 జీవో తీసుకొచ్చి భార్య భర్తలను విడదీసి తల్లి కొడుకులను విడదీసి వివిధ ప్రాంతాల్లో వేసి టీచర్లను కానీ మిగతా ఉద్యోగస్తులందరినీ మరి అనేకమైన కష్టాలు పాలు చేసి కనీసం 20-25 మంది మరణానికి కారణమైంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరి ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకని ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగస్తులు మేమందరం కూడా కోఆర్డినేట్స్ తోటి మల్లన్న గెలుపు కోసం మరి ఇవాళ కృషి చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఈ శాసన మండలి ఎన్నిక కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. ఒకటి, ఈ శాసన మండలి ఎన్నిక ఆవశ్యకత ఏందో నగేష్ గారు వివరణ చేశారు. శాసనసభలో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది. శాసన మండలిలో కూడా బలం రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని 2 పార్టీలు అట్లాగే 3 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. సిపిఎం మద్దతు కోరింది. మేమందరం రాష్ట్ర స్థాయిలోనే మద్దతు ప్రకటించాం. అందువల్ల ఇవాళ శాసనసభలో ఎంతో ప్రెస్టేజ్గా తీసుకొని బీజేపీని బీఆర్ఎస్ని ఓడించగలిగాము. ఈ శాసన మండలి గతంలో అంత యాక్టివ్గా పనిచేయలేము. మనం గెలుస్తాం, ఏదో రొటీన్ ఎలక్షన్ లాగా చూసుకున్నాం. కానీ ఈ ఎన్నికలకు మాత్రం చాలా ప్రాధాన్యత వచ్చింది. బీజేపీ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీర్మార్ మల్లన్నను అభ్యర్థిగా నిర్ణయించింది. సరే, వ్యక్తిగతంగా కాదు. ఇప్పుడు తీర్మార్ మల్లన్న సంపూర్ణమైన సమాచారంతో చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. అందులో ఏమి సందేహం లేదు. సమాచారంతో అగ్రెసివ్గా ఉండేవాడు. సమాచారం లేకుండా వేగంగా మాట్లాడేవాడు కాడు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క
మరి తప్పుడు విధానాలు, బలహీనతలు, మరి వాళ్ళన్నీ బయటికి తీసుకురావడంలో ఒక ప్రముఖ పాత్ర వహించాడు. కాబట్టి ఆయన మీద అనేకమైన కేసులు పెట్టడమే కాకుండా చాలా హరాస్మెంట్ చేశాడు. చట్టరీత్యా కేసులు పెట్టడం ఒక పద్ధతి, కానీ హరాస్మెంట్ చేయడం అనేది చాలా క్షమించరాని నేరం. ఆ తీన్మార్ మల్లన్న మీద ఎంత హరాస్మెంట్ చేసిందో గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మనందరికీ తెలుసు. ఆయన ఏమి లొంగిపోలే వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మరి అలాంటి నాయకుడిని ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు ఎట్లయినా గట్టిగానే మాట్లాడతారు, అందులో సందేహం లేదు. మరి ఇప్పుడు ఈ 3 జిల్లాల్లో కూడా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసిన తర్వాత ఆ 2 పార్టీలు నామినల్ పోటీ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ 3 జిల్లాల్లో కూడా ఈ పార్టీలు ప్రెస్టేజ్ తీసుకొని పనిచేస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ ప్రశ్నించే గొంతుగా సమగ్ర సమాచారంతో ప్రజల ముందుకు వచ్చే తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటే శాసన మండలిలో కూడా మరి ఉపయోగం ఉంటుందనే భావనతో మనం ఉన్నాం. అందుకే ఇప్పటికీ దేవరకొండ నియోజకవర్గంలో ఉమ్మడిగా సమావేశం జరిగింది. తీన్మార్ మల్లన్న గారికి ఇక్కడికి వచ్చాడు. నల్లగొండ జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ నాయకులు పాల్గొంటున్నారు. నామినేషన్లో కూడా మా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పాల్గొని సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం అనేది జరిగింది. ఇవాళ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల కుటుంబాలలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మనం ఓటు చేయించుకుంటే, ఇప్పుడు లెక్కలు తీస్తే మన ఊర్లలో, చాలా ఊర్లలో ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలకి అనుసంధానంగా ఉన్నప్పుడు ఓటర్లు చాలామంది ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అందువల్ల వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టకుండా మరి మీ ద్వారా ఈ దేవరకొండ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్కి అందరికీ, అట్లాగే అందులో మరి కొత్త గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంత కాన్షియస్తో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడానికి వాళ్ళందరి సహకారం లభించింది. శాసనసభ ఎన్నికల్లో మీరు శాసనసభలో ఇచ్చిన సహకారాన్ని ఈ శాసనమండలి ఎన్నికల్లో కూడా మరి ఈ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మీరందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా సంపూర్ణంగా ఈ ఉమ్మడి అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు విజయానికి మీరందరూ కూడా సహకరించాలని మీ ద్వారా ఆ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారం. మే 19న గోవా నందు అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలను జి సాయి కుమార్ నిర్వహించగా ఈ పోటీల్లో 5 దేశాలు మరియు 15 రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం నుంచి ఆయుష్ కరాటే అకాడమీ విద్యార్థి పున్న శ్రీజన్ పోటీల్లో పాల్గొని ఇండివిజువల్ కరాటే విభాగంలో గోల్డ్ మెడల్ మరియు వెపన్ కరాటే విభాగంలో సిల్వర్ మెడల్ను కైవసం చేసుకోగా విజేతగా నిలిచిన శ్రీజన్ని సినీ హీరో, కరాటే లెజెండ్ డాక్టర్ సుమన్ తల్వార్ మెడల్స్, ట్రోఫీ మరియు సర్టిఫికెట్ను అందించారు. అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించిన తల్లిదండ్రులను కిరణ్ కుమార్, భవానీ గారిని ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయుష్ కరాటే అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ టి చైతన్య తమ విద్యార్థులు అనేక జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలుస్తూ దేవరకొండ పట్టణానికి వన్నె తెచ్చే విధంగా కష్టపడుతున్న విద్యార్థుల విషయం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి కోపుల ఈశ్వర ఆదేశాల మేరకు ఎండపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం మందిర
బారాస పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి తహసీల్దార్కు బారాస నాయకులు వినతిపత్రం అందజేయడం జరిగింది. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించడం జరిగింది. కానీ తెలంగాణ రైతాంగం అంతా ఎక్కువ శాతంలో దొడ్డు వడ్లనే పండిస్తారు కాబట్టి దొడ్డు రకం వడ్లకు కూడా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్, ఎంపీటీసీ గాజుల మల్లేశం, కోఆపరేషన్ సభ్యులు ఎండీ రియాస్, నాయకులు మారం జగన్మోహన్ రెడ్డి, మేకల రాజేశం, ఏలేటి చంద్రారెడ్డి, వ్యాళ్ల రామరెడ్డి, అనిల్ రెడ్డి, పడదం నారాయణ, జగపతి గౌడ్, అలాగే మైలారపు సతీష్, మంతెన రామయ్య, ఇప్పల రాజు, కృష్ణ, దేవి, నరేష్, బత్తిని రవి, సంపత్తి సతీష్, బూరగడ్డ మోనిక, దుష్యంత రాణి, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఏదైతే నిన్న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, అది కూడా నెక్స్ట్ వచ్చే క్రాప్ నుంచి ఇస్తామని ఏదైతే చెప్పారో దాన్ని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఎంఆర్ఓకు వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. సన్నపట్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తా అని చెప్పి ఎందుకు చెప్పారంటే దానిలో అంతరార్థం ఏంటి అంటే, వాస్తవానికి సన్నపట్లకు బయట రేటు మనం చూసినాం 3000 రూపాయలు క్వింటల్ చొప్పున మనకి ఇప్పుడు మొన్న వేయినాయి. మనకు గవర్నమెంట్ రేటు ఏ గ్రేడ్ ప్రకారం 2200 మాత్రం ఉన్నది. ఇంకొక 500 పెరుగుతుంది కావచ్చు సన్నపట్లకి ఇస్తే. కానీ ఇప్పుడు బయట 3000కు పోతే నువ్వు 2500 2700 పోతే నీకు ఎవరిస్తారు ఇక్కడ? అంటే మనం ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే. బయట అమ్ముకుంటారు, బయట రేట్ వస్తుంది. మనం ఇప్పుడు ఏదైతే 500 బోనస్ ఇస్తానో దానికంటే ఎక్కువ ఇంకా బయట కొనుగోలు చేస్తారు. కాబట్టి అది కాకుండా ఇది ఒక మెయిన్ ట్రిక్ ఉపయోగించి వీళ్ళు ఈ విధంగా సన్నపట్టలు మాత్రం ఎన్నుకోవడం జరిగింది ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము అది కాదు చెప్పేది, 90% దొడ్లు వడ్లు మన తెలంగాణ ప్రాంతం లోపల పండిస్తున్న రైతులు సన్నపట్లు, దొడ్డు వడ్లు అని కాకుండా మొత్తం ఏవైనా మంచిదే 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని చెప్పి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఐకేపీ సెంటర్లలో రోడ్ల మీద ధర్నాలు చేశారు. ఎందుకంటే తప్పతాలను దృష్టిలో పెట్టుకొని ఒక క్వింటాలకు 5 కిలోలు రైస్ మిల్లర్లు అదనంగా జోకుంటారు. తప్పతాలు లేకుండా, కటింగ్ లేకుండా మేము మా ప్రభుత్వం అంతా పెడతామని చెప్పి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఈరోజు ఏం జరుగుతుంది, రైతులకు ఏం న్యాయం జరుగుతుంది అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఏ కళ్ళంకి అయినా కానీ క్వింటాలకు 5 కిలోలు 6 కిలోలు ఇట్లా తప్పదాలు పేరు చేస్తారు. అట్లయితేనే జోక్కుంటారు, లేకపోతే మరి నిద్రపోతుంది యంత్రాంగం అంతా ఏం చేస్తారు. ఒక్కసారి రైస్ మిల్లర్లను తెలుసుకోవాలి, తర్వాత రైతులను తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే వీళ్ళు కటింగ్ చేస్తారో ఆ కటింగ్ చేసిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా చర్యలు తీసుకుని ఇంతవరకు అని చెప్పి మేము తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎండపల్లి మండల కేంద్రం ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ముందర ఈ రైతుల కోసం ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. రైతులు లేనిదే రాజ్యం లేదని గత 10-15 సంవత్సరం తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రైతుల కోసం చేయని పథకం లేదు. ఐకేపీ సెంటర్లు పెట్టి ఎప్పటికప్పుడు వడ్లను కొనుగోలు చేసి 24 గంటలు లేదా 48 గంటలలో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసిన గొప్ప రైతు పక్షపాతి మన ముఖ్యమంత్రి వర్యులు. అయితే ఇప్పుడు వడ్లు కొంటున్నారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 500 రూపాయలు ప్రతి క్వింటాల్కు బోనస్ను ప్రకటించారు. కానీ నిన్న మంత్రిమండలి సమావేశం పెట్టుకొని పత్రికాముఖంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ను ప్రకటిస్తున్నామని ప్రకటించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ రైతాంగం అంతా సన్న వడ్లు, దొడ్డు వడ్లు అన్ని పండిస్తారు. కాబట్టి ఏదైతే మీరు సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ప్రకటించారో దానితో పాటుగా దొడ్డు వడ్లకు కూడా బేషరతుగా అన్ని వడ్లకు, సన్న వడ్లు కావచ్చు, దొడ్డు వడ్లు కావచ్చు, దొడ్డు వడ్లకు కూడా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను బేషరతుగా మీరు ప్రకటించాలని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అందుకు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా తహసీల్దార్ కూడా ఇప్పుడు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. మేము చెప్తున్నాం, మీరైతే ఏం చెప్పినరో చెప్పింది దాన్ని చేయాలని మేము ఎండపల్లి మండల పార్టీ పక్షాన ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం. దయచేసి మీరు ఏదైతే ప్రకటించిందో రైతులతో ఆడుకోకుండా, రైతులు ఆహార నిశలు కష్టపడి పంట పండించి
ఈరోజు ఐకేపీ సెంటర్లో వాళ్ళు జోకించుకుంటున్నారు, వడ్లు అమ్ముతున్నారు. ఒకరికి ఇచ్చి ఒక రైతుకు సన్న బియ్యానికి సన్న వడ్లకని 500 బోనస్ ఇచ్చి మరొక రైతుకి ఇవ్వకపోతే ఎవరు ఊకోరు. ఈ రైతాంగం పక్షాన మేమంతా ఉంటూ ఖచ్చితంగా దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ ప్రకటించేదాకా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం నల్లబల్లి గ్రామంలో ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన భక్తులు మరియు ఆడపడుచులు అందరూ కలిసిమెలిసి భక్తి శ్రద్ధలతో శివసత్తుల పూనకాలతో గ్రామ ప్రజలందరూ కలిసిమెలిసి పురవీధుల గుండా డప్పు వాయిద్యాల నడుమ ఆడపడుచులు ఎండను సైతం లెక్క చేయకుండా నెత్తిపై బోనాలను ఎత్తుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని గ్రామంలోని పాడి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి పాడి పంటలు బాగా పండాలని ఎల్లమ్మ తల్లిని మనసారా వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, సోదర సోదరీమణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మాజీ ఉప సర్పంచ్ కృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ 500 రూపాయలు ఇస్తానన్న వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం అన్ని రకాల వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలోని మండల కార్యాలయం ముందు ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వారు ఈశ్వరన్ గారి ఆదేశాల మేరకు ఇలా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతులకు మద్దతుగా 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా తెలంగాణ రాక తెలంగాణ ఏర్పడక తెలంగాణ రైతుల గోస కొరకు తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కొరకు ఆనాడు 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇలా ఉద్యమం చేపట్టి 14 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని సావు నోట్లే తలబెట్టి ఇలా తెలంగాణ సాధించడం జరిగింది. వచ్చిన తెలంగాణను అన్ని రకాలుగా బాగు చేసుకుందామని ఒక మంచి ఆలోచనతోటి 10 సంవత్సరాలు రైతులకు సంబంధించినటువంటి కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, రైతు పెట్టుబడి కావచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఇలా రైతులు బంగారం అన్నం ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలతోటి ఇలా అన్ని రకాల వారంటీలు గ్యారంటీలు అన్ని తొండిపెట్టి ఇలా ప్రజలకు అన్ని హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కి ఇలా మేము గద్దెనెక్కినాం కాబట్టి మమ్మల్ని ఎవరు చేస్తారని చెప్పి అన్ని దొంగ హామీలతోటి ఇలా వడ్ల బోనస్ విషయంలో పడిన చూస్తే మనకు అర్థమవుతా ఉంది. సన్న వడ్లకి ఇస్తాం బోనస్, దొడ్డు వడ్లకి ఇవ్వమని చెప్పి ఇలా సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు, మిగతా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా తెలంగాణలో కూడా దొడ్డు వడ్లు ఎక్కువ పండించే రైతులు ఉన్నారు, సన్న వడ్లు తక్కువ పండుతాయి. సన్నపు వడ్లకు ఇస్తాన్న హామీ కూడా అది బూటకం అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్కి ఇస్తే సన్న వడ్లు 500 బోనస్ కొరకుంటే ఆశపడిస్తే ఇలా 2200 ధర ఉన్నది. గవర్నమెంట్కి ఇస్తే 500 బోనస్ కలుపుకొని 2700 అవుతా ఉంది. ఇలా బయట అమ్ముకుంటే ఇలా వ్యాపారస్తులకు అమ్ముకుంటే 3000, 3100, 3200 ఇస్తూ ఉన్నాయి. అంటే ఎట్లాగో నీకు వడ్లు అమ్మరని చెప్పి అన్ని వడ్లకు బోనస్ వెంటనే రైతు వ్యతిరేక విధానం నశించాలి. రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతాబ్ శంకర్ నాయక్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. వారికి మద్దతుగా ఈరోజు న్యాయవాద మిత్రులందరూ కూడా పంచాయతీ అవసరం ఉందని చెప్పి దాని గురించి ఈరోజు మేము జరిగింది. ఈ సోదరులు కూడా ఆ సందర్భంగా కలుసుకొని మరి వాళ్ళు చేసినటువంటి వారు ఒక ప్రజల కోసం ఏదైతే స్థానిక బలహీన వర్గాలు బాధితులు ఉన్నారో వాళ్ళందరి పట్ల వాళ్ళు చేస్తున్న పోరాటానికి గుర్తించి వారిని మనం శాసనమండలికి పంపితే శాసనమండలిలో కూడా మన వాయిస్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎలాంటి సమస్యలైనా వారి మన సభా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు పరిశీలిస్తారు. కాబట్టి ముఖ్యంగా ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి చాలామంది సమస్యలు, నిరుద్యోగం అనేది పెద్ద సమస్య. ఆ సమస్య పట్ల వారికి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతున్నాను, మల్లన్న గారికి మద్దతు ఇచ్చి గెలిపించిందిగా రానున్న శాసనమండలి ఎన్నికల్లో కోరుతున్నాను. 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చింది బీజేపీ. ఉద్యోగం కాదు, ఉపాధి. ఆ 2 కోట్ల మందికి మీరే చెప్పండి. 2 కోట్ల ఉపాధి 10 సంవత్సరాల్లో ఇక్కడ 10 ఏళ్ళు వీళ్ళు ధ్వంసం చేస్తే ఆ 10 ఏళ్ళు వాళ్ళు రాముని కనిపెట్టడానికి లేదా ఉద్యోగాలు ఎగ్గొట్టడానికి ఉపయోగించుకున్నారు. ఉపాధి రాలే. 2 కోట్ల మందికి ఉపాధి విధంగానే ఈ దేశంలో కలిగి ఉంటే నిరుద్యోగ సమస్య ఉండేదే కాదు. బీజేపీ కూడా మాటలేదు. అది కాకుండా కొత్తగా సాఫ్ట్నైజేషన్ అంటే కాషాయీకరణ, దేశం మొత్తం కాషాయానికి మనకేదో రాముడు దేవుడు ఉన్నట్టు, రాముడు మనకు దేవుడుగా అన్నట్టు, మోడీయే రాముడు కనిపెట్టినట్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా బీజేపీ రాసినట్టు 2 మత సంస్థల మధ్య సుదీర్ఘకాలంగా దశాబ్దాల కాలంగా పోరాటం జరిగితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా నువ్వు రామాలయం పెట్టినావు.
అదే ఆ ట్రస్ట్ ఒప్పుకుంది, ఈ ట్రస్ట్ ఒప్పుకుంది. దానికి ఈయన ఒక్కడే పాప రాముడు గారు పెట్టినాడు, ఈడికి ఆడదాకా ఒక్కడే పోయి అదే పట్టుకున్నాడు, చూస్తూ ఉంటుంది టీవీ. సో అట్లా శాఫ్నేషన్ దిశగా బీజేపీ మొత్తం సమాజాన్ని మార్చే ప్రక్రియ. మన తెలంగాణ సమాజం అది ఒక సెక్యులర్ సొసైటీ. ఇందులో ఒక సిక్కుల ఆకాంక్షలు సునయాన్ని తెలంగాణ ఇచ్చిందో అవి ఎప్పుడు నెరవేరలేదు. బంగారు తెలంగాణ స్వప్నం అనేది నెరవేరకుండా ఒక దొరల తెలంగాణ నుంచి విధ్వంసమైన తెలంగాణ వచ్చింది. కాబట్టి అందరం కలెక్టివ్గా ఇది మనది కాబట్టి, మన గవర్నెన్స్ కాబట్టి, మన పరిపాలన కాబట్టి అందరికి మనవాళ్ళనే కనుక పార్లమెంట్కి పంపినా లేదా కౌన్సిల్కి పంపినా మన తెలంగాణ, మనం మన సామాజిక తెలంగాణ, మన బంగారు తెలంగాణ సాధించుకుంటే అద్భుతమైన అవకాశం ఇది కూడా. కాబట్టి ఏ సందర్భం వచ్చినా, ఏ ఎన్నిక వచ్చినా ఈరోజు కాంగ్రెస్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే సూర్యాది రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది మనందరికీ. అది పార్లమెంట్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, మరి రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఆమె రిటర్న్ గిఫ్ట్ మనం ఇవ్వలేదు. సో ఇట్లాంటి సందర్భాల్లోనే అట్లాంటి ఒక మహాకరికి మనం రిటర్న్ గిఫ్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా అందరిగా మెంబర్లు ఉన్నాం. మల్లన్న గెలుపు కోసం అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాం. సర్వత్రా కూడా యాక్సెప్టెన్స్ ఉంది, అందరూ వెల్కమ్ చేస్తున్నారు. మల్లన్నకున్న పాపులారిటీకి తోడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మ్యాసివ్ స్ట్రక్చర్ ఆయన వెనుకుంది. కాబట్టి గతంలో ఏ విధంగా నాకు 91% వచ్చిందో నేనైతే 95% రావాలని కోరుకుంటున్నాను. సో ఆ విధంగా గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయాలని మీ ద్వారా గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా అప్పీల్ చేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్కు చెందిన ఎర్ర శ్రేణు అనే వ్యక్తి, మరో వ్యక్తి రవి అనే ఇద్దరు నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని ముఖం చాటేస్తున్నారని ఈరి మణి, చెర్లపల్లి నాగరాజు, మద్దటి రమణయ్య, రాణి అనే మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తమకు న్యాయం చేయాలని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నో రోజులుగా తిరుగుతున్నా రేపిస్తా మాపిస్తామని మధ్యవర్తులతో చెప్పిస్తూ హామీ పత్రాలు రాసి ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి తమ డబ్బులు ఇప్పించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని వేడుకున్నారు. అమాయకులను ఆసరాగతి చేసుకుని ఆనాడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో కొంతమంది క్రింది స్థాయి నాయకులు అమాయకులను మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో వసూలు చేయడం ఆ పార్టీ నేతలకు తలవంపులు వచ్చే విధంగా నెలకొంది. కూలీనాలు చేసుకునే వారిని టార్గెట్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఓ మహిళను మభ్యపెట్టి మరో ముగ్గురితో కలిపి నలుగురి దగ్గర 4,80,000 రూపాయలు తీసుకొని ప్రస్తుతం ముఖం చాటేస్తూ తిరుగుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలతో మభ్యపడుతున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించగలరని బాధితులు వేడుకున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని మాయమాటలతో మోసం చేసి వారి దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని 4,80,000 నలుగురు దగ్గర తీసుకున్నట్లు, దానికి మధ్యవర్తిగా తాను ఉన్నట్లు, తమకు న్యాయం చేసే ఇటువంటి మోసాలు మరెవరూ మోసపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. వారి దగ్గర ఫోన్పే ద్వారా చేసిన డాక్యుమెంట్స్, బ్యాంకు ద్వారా చేసిన డాక్యుమెంట్స్ ఆధారాలతో ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. బాధితులతో మధ్యవర్తులు మాట్లాడిన వాయిస్ రికార్డు ఆధారాలు కూడా ఉన్నాయని మీడియా ద్వారా తమకు న్యాయం జరగాలని కోరుకున్నారు. తనను నమ్మి మిగిలిన వారు డబ్బులు కట్టినట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కన్నీటి పర్యంతమవుతుంది. బాధితులకు అండగా మహిళా సంఘం మద్దతు తెలియజేస్తూ వారికి అండగా ఉంటున్నారు. సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్న హోటల్లో పని తీసుకొని అక్కడ నాకేం లేదని చెప్పేసి గుడ్డి నమ్మిన మమ్మల్ని బాగా నమ్మించి మోసం చేసి అందరూ అంటున్నారు ఎవరైనా కాయలు రాసుకొని కాయలు కానీ మాటలతో మోసం చేస్తారు. ఎర్ర సీను బట్టి రవ్వని వ్యక్తి ఇద్దరే మోసం చేసి నాకు న్యాయం చేయండి. మా దగ్గర డబుల్ బెడ్రూమ్ గురించి అసలు తెలవదు. వీడంటే గుడ్డిన మీద అందరూ మమ్మల్ని అలా నమ్మించేసింది. అలాగే నమ్మిపోయినాము. 2 సంవత్సరాల నుంచి అడుక్కుంటూ వచ్చాను. 3 నెలల నుంచి నేను మా ఆయన మండలు పట్టుకొని నేను నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. సారి కలిసి సార్ కూడా న్యాయం చేయమని అన్నాను. నేను స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను. తిరుగుతూనే ఉన్నాను. కూర్చోమంటారు. అప్పటికే 9 అయిపోయింది టైము. సార్ నాకేం సలహా కూడా ఏం చేద్దాం అనుకుని నాకేం చెప్పలేదు. నీ బాధ్యత అంటున్నారు. నేనే నమ్మి కట్టినా, నేను ఇచ్చుకున్నా, నేను బాధ్యత నన్ను నమ్మనిచ్చిన వాళ్ళైతే నేను బలవంతం చేయలేదు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిగ్రీ పట్టభద్రులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రదర్శన ఓటు వేసి గెలిపించాలి. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. గోవా అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఆయుష్ కరాటే అకాడమీ విద్యార్థి పున్న శ్రీజన్ ప్రతిభ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఇవి ఇప్పటివరకు లభించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.